చిన్నతనంలో ఆటలాడ్డాలు, దెబ్బలు తగిలించుకోవడాలు, కొట్టుకోవడాలు అందరికీ కామన్గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యేదే. కానీ మగవాళ్ళల్లో బాగా ఆడుకున్నప్పుడు లేదంటే క్రికెట్ ఆడినప్పుడు ఆ బాల్ వచ్చి కింద టెస్టిస్ దగ్గర తగలడము, లేదంటే బాగా సైకిల్ తొక్కుతున్నప్పుడు కింద పడిపోవడము, లేదంటే ఫ్రెండ్స్ కొట్టుకున్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో దెబ్బలు తగలడము లాంటివి జరిగినప్పుడు అవన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయన్నమాట. అరే ఇలా జరిగింది కదా అని చెప్పి. పెద్దగా అయ్యాక ఎప్పుడైతే టెస్ట్ అది సెమినాలిసిస్ చేసినప్పుడు కౌంట్ అది తక్కువ ఉంటే, ఓ నాకు చిన్నప్పుడు అలా జరిగింది కదా, మరి దానివల్లే ఇప్పుడు ఇలా జరిగింది కావచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు నిజం? ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చిన్నతనంలో జరిగిన ప్రాబ్లమ్స్ మనకు పెద్దగా అయ్యాక ఎఫెక్ట్ అవుతాయి? అసలు నిజంగానే ఎఫెక్ట్ అవుతాయా లేదా? హై వ్యూవర్స్, ఐమ్ డాక్టర్ పూర్ణిమ, క్లినికల్ డైరెక్టర్ కన్సల్టెంట్, పూర్ణిమ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో చిన్నప్పుడు మగవాళ్ళందరూ కూడా క్రికెట్ ఆడడము, గోడలు దూకడము, సైకిళ్ళు తొక్కడాలు ఇవన్నీ కామన్గా చేయడాలు, దెబ్బలు తగిలించుకోవడాలు అన్నది ప్రతి ఒక్కరి చిన్నతనంలో జరిగే ఉంటుంది. కానీ అవన్నీ కూడా పెద్దగా అయ్యాక కౌంట్ తగ్గడానికి కారణాలు కాకపోవచ్చు. ఒక క్రికెట్ బాల్ తగిలినంత మాత్రాన అక్కడ మనకు స్పర్మ్ ప్రొడక్షన్ ఏమీ తగ్గిపోదు. ఒకసారి గోడ నుంచి దూగినంత మాత్రాన, లేదంటే ఒకసారి మనం సైకిల్ పై నుంచి కింద పడ్డ అంత మాత్రాన మనకు స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోయి అజూస్పర్మియా అంటే కౌంట్ మొత్తం తగ్గిపోవడమో, లేదంటే కదలిక తగ్గిపోవడం అట్లాంటివి జరిగే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే స్పర్మ్ అన్నది ఎప్పటికప్పుడు డైలీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయింది, ఆ టెస్టిస్ రీజియన్లో మనకు బ్లడ్ అనేది క్లాట్ అయిపోయింది, మనకు ఆ ఏరియాలో సర్జరీ చేయాల్సి వచ్చింది, లేదంటే ఒక టెస్టిస్ని తీసేయాల్సి వచ్చింది, లేదంటే హెమటోసీల్ అయింది, వారికోసీల్ అయింది, చిన్నప్పటి నుంచే అక్కడ బ్లడ్ గడ్డ కట్టేసి లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేసి మనకు అక్కడ చాలా ప్రాబ్లం అయింది, హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది, లేదంటే ఆపరేషన్ అయింది అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివి మనకు పెద్దగా అయ్యాక మన స్పర్మ్ కౌంట్ను టెస్ట్ చేసుకున్నప్పుడు తగ్గితే ఓకే ఈ కారణం వల్ల తగ్గిందేమో అని చెప్పి అనుకోవచ్చు. కానీ చిన్నగా తగిలే దెబ్బలు, లేదంటే ఒకసారి క్రికెట్ బాల్ వచ్చి తగలడం, ఇట్లాంటి చిన్న వాటికి పెద్దగా అయ్యాక మన తగ్గిపోయిన స్పర్మ్ కౌంట్కి ఎలాంటి సంబంధము ఉండదండి. సో మీరు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో హిస్టరీ డాక్టర్ అడిగినప్పుడు మీ చిన్నతనంలో ఏదైనా ప్రాబ్లమ్స్ అయ్యాయా అంటే మీరు ఓపెన్గా అన్నీ చెప్పేసేయచ్చు. ఎస్పెషల్లీ ఎప్పుడైతే మీకు టెస్టిస్ ఏరియాలో సర్జరీస్ ఏదైనా జరిగినా, లేదంటే ఏదైనా మేజర్ యాక్సిడెంట్ జరిగినా, లేదంటే ఏదైనా హెర్నియా సర్జరీస్ ఏదైనా జరిగినా కంపల్సరీ ఆ హిస్టరీ అన్నది చెప్పాలండి. లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, టీబీ అటాక్ అయింది, అట్లాంటి ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన హిస్టరీ అంతా కూడా తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్, వీటన్నింటి వల్ల స్పర్మ్ కౌంట్ అన్నది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప చిన్నప్పుడు తగిలిన చిన్న దెబ్బకో, లేదంటే సైకిల్ పై నుండి కింద పడ్డ విషయానికో వీటన్నింటికి మనకు స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమీ ఉండదండి. సో మీలో ఎవరికైనా సరే చిన్నప్పుడు టీబీ వచ్చినా, లేదంటే చిన్నప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ ఏదైనా ఈ టెస్టిస్ రీజియన్లో సర్జరీస్ జరిగినా తప్పకుండా ఒకసారి మ్యారేజ్ అయినా కాకపోయినా ఒకసారి సెమినాలిసిస్ అనేది చేసుకొని చూడండి. ఆ సెమినాలిసిస్ రిపోర్ట్ని బట్టి నెక్స్ట్ మీరు ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాని సెమినాలిసిస్ని కౌంట్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది వీ విల్ అడ్వైజ్ యూ. థ్యాంక్ యూ.